తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రజాసేవ భవన్లో అత్యంత ఘనంగా జరిగాయి. శనివారం పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వారి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అందరూ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అనేక ప్రజోపయోగ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుడిపల్లి నగేష్ కొనియాడారు. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిని ఎక్కడికక్కడ ఎండగడుతూ దూసుకుపోతున్నారన్నారు. సుపరిపాలన అందిస్తూ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు ఇంకా ఎనలేని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు బీసీ బంధు ఏదైతే అవినీతిపై కల్వకుంట్ల అవినీతిపై పోరాటం చేసి ప్రజల్లో విశ్వాసం నింపి ఈరోజు ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలం, కాంగ్రెస్ శ్రేణులం ఘనంగా రేవంత్ రెడ్డి గారి జన్మదినం జరుపుకొనుచున్నాము. వారికి కేక్ కట్ చేసి ఘనంగా కాంగ్రెస్ శ్రేణులం అందరం పండుగ వాతావరణంగా చేసుకున్నాం. ఈరోజు ఒక పేదవాడికి సన్న బియ్యం అందుతుందంటే అది రేవంత్ రెడ్డి గారి ఘనత. ఈరోజు మా మహిళా అక్క చెల్లెలు అమ్మలు బస్సులో ఫ్రీ ప్రయాణం చేస్తుందంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారిది. 500కే వంట గ్యాస్ ఇలా ప్రతి ఇంటికి అందుతుందంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారిది. అలాగే ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా వస్తున్నదంటే అది రేవంత్ రెడ్డి ఘనత. ఈరోజు మా ఆదిలాబాద్లోనే నిష్పత్తిగా దాదాపు 170 ఉద్యోగాలు వచ్చినాయంటే యావత్ తెలంగాణలో 70,000 ఉద్యోగాలు వచ్చినాయి.